నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి తెలిసిందంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ న్యూస్ ఛానల్, దాంట్లో ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు. బయట మీడియా సర్కిల్స్ లో తెలుసు, బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశారని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనేవాడు యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి. సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేతకాని వాళ్ళు, అంటే ఏ పనిని సరిగ్గా చేయడం చేతకాక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని తిడుతూనే మధ్యలోకి జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారిని కూడా లాక్కొచ్చారు. ఆయనకి ముడి పెడుతున్నారు. అసలు ఎలా చూడాలి అంటే, అసలు ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టులు అయిన ప్రతిసారి కూడా అంటే పార్టీలో ఈ పార్టీ నుండి ఆ పార్టీకి వెళ్ళడం అనేది, మనుషులు మారడం అనేది మనం చూస్తుంటాం. వాటిని కూడా కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి అంటగడుతూ సజ్జల గారు కొన్ని కామెంట్స్ చేయడం కూడా గతంలో చూసాము. మరి ఆయన మాటల్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సజ్జల గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేతకాని వారు, నారా లోకేష్ కి పని చేయడం చేత కాదు, ఇల్లు దద్దమ్ములు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చేసి అబద్ధాలు చెప్తున్నారు, ఫేక్ న్యూస్ వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ మేము స్ప్రెడ్ చేశామని అంటున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత మాటలు పడడం చాలా దురదృష్టం అండి. స్కేల్ ఇచ్చుకుని కాలమ్స్ కొలిసి వార్తలు రాసి కూడా అతను ఇదివరకు ఈటీవీలో ఈనాడులో గట్ట పనిచేసాడు అతను. సరే, నియోరిచ్చి నడమంత్రపు సిరిలాగా సాక్షిలో పత్రికలో పనిచేసి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకో పనికి మాలినాడికి ఇతను సలహాదారుడిగా వెళ్ళాడు. ఇతను సలహాదారుడిగా పెట్టుకున్నాడంటే అతను ఎంత పనికి మాలినాడో అర్థం చేసుకో. మనం చూసాం కదా 5 ఏళ్ళు. నువ్వు సలహాలు ఇవ్వటం వల్ల, నువ్వు ప్రధాన సలహాదారుడు అవటం వల్ల, ఇతను జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ అవటం వల్ల ఆ పార్టీ సంకనాగిపోయింది. ఒక రకంగా విజయసాయి రెడ్డి ఉన్నప్పుడేమో అతను ముఖ్యమంత్రి అయ్యాడు. విజయసాయి రెడ్డిని దరిద్రం పట్టుకున్నప్పుడు అలాగే జరుగుద్ది. విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టి ఇతను పెట్టుకున్న తర్వాత అతను మట్టానికి పోయాడు. విజయసాయి రెడ్డి మంచోడు, చాలా రాష్ట్ర శ్రేయస్ కోరిడని అన్నాం. జగన్మోహన్ రెడ్డికి అతను ఉపయోగపడ్డాడు. తోడు దొంగలుగా మంచి దొంగతనం బాగా చేశారు. ఇతను చేసిన దొంగతనాలు బయటకు వచ్చి జైల్లో పోతారు మళ్ళీ. ఇతను చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. యూరియా గురించి ఇప్పుడున్న రాష్ట్రాలు అన్నిటికన్నా ఎక్కువ యూరియా మనకు కేటాయించారు. అసలు ఫిబ్రవరి మార్చి నెలలోనే మనకు రిలీజ్ అయింది. ఇక్కడ కొన్ని పొరపాట్లు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా జరుగుతాయి. కారణం ఏంటంటే, వీళ్ళ అంశం ఉన్న వీళ్ళు తయారు చేసి వదిలిపెట్టిన అధికారులు కొంతమంది ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు, లోకల్ లీడర్స్ కొంత పొరపాటు ఉంది, అది కాదని చెప్పట్లేదు. ఇప్పుడు సపోజు ఒక ప్రాథమిక సహకార కేంద్రం ఉంటుంది, కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంక్కి దాని ద్వారా ఇస్తారు, సహకార బ్యాంక్ ద్వారా. దాని ప్రెసిడెంట్లో లేదా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, దానికి ప్రెసిడెంట్లు లేని చోట అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కొంత దాచుకుంటారు ఎక్కువ అమ్ముకోవడానికి. మీకు ఛాన్స్ వస్తే మీరు వదులుతారా? అది సహజంగా కొంత జరుగుద్ది. కొంత పక్కన పెట్టుకుంటారు, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుందామని లెక్కలో ఉంటారు. అదొకటి. సపోజ్ మీకు ఏదైనా చిరంజీవి సినిమాతో పాలకృష్ణ సినిమా ఈయన పాసలు ఇచ్చారనుకోండి, మీకు ఏం చేస్తారు? మీ చుట్టాలకి ఇచ్చుకుంటారు కదా, అది రోడ్డు మీద నిలబడి రెంట్ అండి ఎవరు కదా. ఇది ఏం చేయాలి అసలు? యాక్చువల్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ జాగ్రత్తగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా బాధ్యతగా పార్టీ శ్రేయస్సు, పార్టీ పని చేయాలి. అక్కడ అలా పనిచేయరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారో, కొంచెం సంపాదించుకుంటా కూడా చూస్తారు. అది మైన్యూట్గా ఉండాలి, కొంచెం కొంచెం సహజంగా జరుగుద్ది. ఏ పార్టీలోనూ జరుగుద్ది, టీడీపీలో కూడా జరుగుద్ది. అది దాన్ని హైలైట్ చేస్తున్నారు. 70% సక్రమంగా జరిగింది, ఓ 20-30% అక్కడక్కడ ఇలాంటి అవకతవకలు ఉన్నాయి. దాన్ని హైలైట్ చేస్తున్నారు. దాన్ని కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చింది. ఈనాడు కూడా మళ్ళీ రాసింది. ఈనాడు రాసిందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చూస్తారు, జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, ఎవడన్నా రాతాడు నోరు నొక్కుతాడు, వాళ్ళ మీద వాళ్ళు తిడతారు. వీళ్ళు అలా కాదు. నేనైనా, మీరైనా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఏమైనా విమర్శ చేస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. అబద్ధాల భూతకల్పనలో మాట్లాడితే మొహం పగల కొడతా ఉంటున్నారు, కానీ నిజాలు చెప్తే తీసుకుంటారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఇక వీళ్ళ దద్దమ్మలో లోకేష్ ఎందుకు కొరగాని వాడు, ఎన్ని సోంబేరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా. నిజంగా కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డికి అసలు సిసలు రొంకు మొగుడు లోకేషే.
రంకుముగుడు రామస్వామి అంటారు. ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడకూడదు, నేను అయినా సరే మాట్లాడుతాను. ఎందుకంటే ఉమ్, లోకేష్ కరుడు గట్టిన నాయకుడు అవుతాడు, కలేజా ఉన్నవాడని వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఓకే. అతన్ని టార్గెట్ చేశారు. అందుకనే ఉమ్, నీకు ఎవరినైనా టార్గెట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో మూడవుతాడు రా బాబు అని. ఇప్పుడు రావు గోపాలరావు గారు ఏమంటాడంటే ఎమ్మగోళ సినిమాలో వాళ్ళ మేనోళ్ళే ఉంటాడు హీరో సత్యం, ఉమ్, కూతురు అతను ప్రేమిస్తుంది. ఈ సత్యం అన్నవాడు మనకు అన్నిటికీ అడ్డమొస్తాడు రా బాబు అనుకుని అతనితో గొడవ పెట్టేసుకుంటాడు ఫస్ట్ నుంచి. ఉమ్, దగ్గర చేసుకుంటే మళ్ళీ కూతురు నుంచి పెళ్లి చేయాల్సి వస్తుందని. ఉమ్, ఇక ఆఖరికి కూతురు అతన్నే ప్రేమిస్తుంది. కాదని చెప్పేది అమ్మాయి చెప్తాడు, ఉమ్, నేను చూపించినోడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకే మొగుడవుతాడు, అలా కాదని నువ్వు ప్రేమించిన వాడిని ఆ సత్యంగాడిని పెళ్లి చేసుకుంటే నీకు నాకు కూడా మొగుడవుతాడు అని చెప్తాడు. అలాగా ఇప్పుడు ఇతను ఇప్పుడు లోకేష్ గురించి వాళ్ళకి ముందే తెలుసు. ఓకే. అందుకుని అతన్ని విపరీతంగా ట్రోలింగ్, లాగు ఉంటాడు, మాటలు సరిగ్గా రావు, భాష రాదు, టిఫిన్లు తినేస్తాడు, ఇలాగ అతను మ్యాక్సిమం ట్రోల్ చేసేసి అతని భాషని, ఆహారాన్ని, రూపురేఖల మొత్తం ట్రోల్ చేసేసి వ్యక్తిగతంగా కూడా పోయారు. ఉమ్, అతని మీద సినిమాలు తీసేసి నాన్నారు అంటాం, అది అంటాం, పప్పు అని, ఇలా చాలా దారుణం. ఉమ్, ఇక్కడ నచ్చాడు నాకు లోకేష్. స్థితప్రజ్ఞత అంటే అంత చిన్న వయసులో ఉమ్, మామూలుగా అలాంటి ఏం చేస్తాడంటే అలాంటి ఈ అమ్మ కరెక్ట్గా కొట్టేస్తాం వెళ్ళి వాళ్ళకున్న పవర్కే, ఉమ్, లేకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తారు. ఇక్కడ అతను మొట్టమొదటిగా తనను తాను మార్చుకున్నాడు. రూపురేఖ లావణ్యాలు మారినాయి, భాష మారింది, నడవడిక మారింది, జనాల్లోకి వెళ్ళటం దూసుకెళ్ళిపోయేవాడు. 2019-20లో జగన్మోహన్ రెడ్డి అరాచకం ఎలా ఉందంటే పోలీసులతో సమస్తం రాష్ట్రంలో ఎలాంటి దారుణ అరాచకం అగత్యాలు చేశారండి. అడుగు తీసి అడిగేయడం లేదు. ఉమ్, తెలుగుదేశం పార్టీ కేడర్కి అండగా నిలబడి కేడర్ మనసు గెలుచుకున్నాడు అతను. ఉమ్, పాదయాత్ర, యువగళం పాదయాత్రతో టోటల్ యువతను అట్రాక్ట్ చేశాడు అతను. ఒక ఊపి తీసుకొచ్చేసాడు పార్టీకి. ఓరు బాబు నాయుడు కొడుకు అనుకున్నాం కానీ నాయకుడు అయిపోయారు బాబు అనుకున్నారు వాళ్ళంతా. మరి సహజంగా వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఈ ఓ పక్కన జగన్ ఏమోని జబర్దస్త్ సినిమాలో రాఘవ ఉంటాడు, రాఘవని బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. అవును సార్. అతను చేతులు పిసుకు పొట్టలు కడుతూ ఉంటాడు. అలా చేతులు పిసుక్కుంటూ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నిలబడినా కూర్చున్నా ఆ చేతులు పిసుక్కుంటూ చూడండి కావాలంటే. మరి జగన్కి లోకేష్కి అసలు పోలుకుందా? అసలు లోకేష్ హీరోలో ఉంటాడు, ఇటు కామెడీ యాక్టర్ కింద కూడా ఉన్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. ఆ ఏడుపులు, నవ్వులు, పిచ్చి నవ్వులు, ఎరుచూపులు, ఉమ్, వాళ్ళకి లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. క్యాటర్ కూడా ఎట్రా ఇలా ఉన్నాడో, అంత అన్నాడు, ఎంత అన్నాడు, గంగరాజు ఎలా ఉంటాడు, ఇలా ఉన్నాడు, ఎట్రా బాబు అనుకుంటారు దగ్గర నుంచి చూసిందారు. ఇంకో పక్కన లోకేష్ ఏమో హీరోలా కనపడుతున్నాడు. ఉమ్, చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక మరి నోటి పని చెప్తారు. ఏం చెప్తారు? నోటికి పని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నిన్న అనుకుంటా ఉమ్, ఎక్కడ మీటింగ్ వెళ్తే పోలీసులు పెట్టారంట ఆ స్కూల్లో ఏదో. అదే. అక్కడి నుంచి చెవన ఏం పోలీసులు గట్ట అక్కర్లేదండి, ఎందుకండి నేను పాదయాత్ర చేసినప్పుడు అడుగున ఆటంకాలు పెట్టినప్పుడు ఏం పీకలేకపోయారు, నన్ను ఇప్పుడు ఏం పీకుతారు లేవన్నాను. ఆ టైపు మాస్గా అంటే చాలా మాస్ లీడర్ అయిపోయాడు. ఫుల్ మాస్ టచ్ ఆఫ్ క్లాస్ అన్నట్టు ఉంటాడు మనిషి. ఉమ్, ఏంటండి జగన్ దేనికి చెందడు. మొన్న అనుకో ఇది చెప్తున్నాడు గోని ప్రకాశ్రావు గారు, అయితే అటుండు లేకపోతే ఇటుండి ఇదేట్రా బాబు అంటున్నాడు. అలాగైపోయాడు అతను. అంటే సార్ అంటే మూలిగా నెక్క మీద తాడిపండి పడినట్టు అధికారం పోయింది, కేసులు చుట్టుముడుతున్నాయి, ఉమ్, అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా దూరంగా పోతున్నారు. ఉమ్, నా సొంత జాగీరు నా కోటలోనే బొక్కబడిపోయింది పులివెందుల్లోనూ అని ఒరిలో ఉండగా ఈ కేసులు వచ్చి మీద పడిపోతున్నాయి. ఉమ్. ఏం చేస్తాడు? అంటే ఇంతకు ముందు హరికృష్ణ గారి పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి అందరికీ కాస్త భోజనాలు పంపడం అనేది జరిగింది. అందులో అబ్జర్వ్ చేస్తే హరికృష్ణ గారు అలానే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఇద్దరివి కూడా వేశారు ఈ పార్టీ వాళ్ళు. అక్కడ క్లారిటీ ఏంటి, ఇన్నాళ్ళు గొడవలు ఉన్నాయి అనుకున్నారు కానీ లేదు అందరూ కలిసే ఉన్నారన్న ఒక క్లారిటీ ఇచ్చారు. అందరికి ఒక క్లారిటీ వచ్చిన సమయంలో సజ్జల గారు ఎన్టీఆర్ గారి మామగారిని ఇష్యూస్ లోకి లాక్కు రావడం అనేది ఎలా చూడాలంటే మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇది చిచ్చు పెడతామని కాదు, ఎలా ఉంటుందంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరిటేట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఓకే అండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అనాలనుకోండి, ఆయనకి సిరాకు రావాలనుకోండి, అంటే ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు అనుకో, అతను యుద్ధం చేస్తాడు, మహావీరుడు భీష్ముడు, జగదేక వీరుడు భీష్ముడు. అతను ఎవరిని చూస్తే సిరాకు పడతాడో చూసుకుని ఆయన పెడతారు పాండవులు ఎదురుకుండా, సెకండ్ని తీసుకొస్తారు, చెయ్యి అమ్మని వదిలేసిపోతాడు బాణాలు గేణాలు వదిలేసి. అలాగా చంద్రబాబు నాయుడు గారికి ఎదురుకుండా లక్ష్మీపార్వతిని పెట్టారు అనుకో, ఆయనకి నాకే చిరాకు వచ్చేది, దానికి ఎంత చిరాకు రాదు. అర్థమైందా మీకు? అలాగే ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ని చేద్దామని చూస్తున్నారు. అది కుదరదు. ఎందుకు కుదురుతుంది? జూనియర్ ఎన్టీఆర్ ఏం బయట ఏం కాదు కదా, వాళ్ళందరూ ఒకటే ఇళ్ళే సన్నాసులు అవుతారు ఎప్పటికన్నా. దాన్ని ఉపయోగించుకుందాం, మధ్యలో దూరినాడు ఎవరన్నా అంటే ఆడ నలిగిపోతాడు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మామగారు లాక్కొచ్చాడు నాన్నే శ్రీనివాస్ని. నాన్నే శ్రీనివాస్ వైసీపీ పార్టీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పడదు, ఈ కారణాలు ఏమైనా కానీ
డెఫినెట్గా వాళ్ళ మధ్య వైరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వైరం ఉందో లేదో తెలియదు కానీ నానే శ్రీనివాస్ మటుకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంది, బాధ ఉంది. ఆ బాధను ఎప్పుడు దాచుకోవడానికి ఎప్పటికప్పుడు బయట పెడతా ఉంటాడు. ఆఖరికి ఈ పార్టీలో కూడా చేరిపోయాడు వైసీపీలో. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ స్టూడియో ఎన్నో, అందులో ప్రద్యుమ్న, నానే శ్రీనివాసు, జూనియర్ ఎన్టీఆర్ మామగారు వాళ్ళందరూ చుట్టాలే. అతను చేసాడు మద్యం స్కామ్ అంటున్నాడు. నాన్నే శ్రీనివాసుని మద్యం స్కామ్ చేయనిస్తారు వీళ్ళు. ఈ దొంగల మూట అక్కడ ఉండగా ఇప్పుడు మామూలుగా ఒక కుప్పతొట్టి దగ్గర చెత్తపుట్ట దగ్గర ఒక 20 కుక్కలు చేరతాయి. చెత్తపుట్ట దగ్గరే కుక్కలు, ఊర కుక్కలు ఒక 20 చేరి బయట వీధి కుక్కొత్తేనే రానివ్వవు కదా దగ్గరికి. వీళ్ళు అంతకన్నా దారుణమైన మనుషులు కదా. వీళ్ళు మూటలు తినడానికి ఇంకోటి ఎవడన్నా చెయ్యేస్తే ఊరుకుంటాయా? ఊరుకుంటారు వీళ్ళు? నువ్వు అబ్జర్వ్ చేసావు లేదో, కుప్పతొట్లు లేవు ఇప్పుడు. చాలా వరకు కలెక్ట్ చేసి పట్టుకుపోతున్నారు. కానీ ఇది వరకు కుప్పతొట్లు ఉండి అనుకోండి, 10-15 కుక్కలు ఉండి అక్కడ. అందులో ఏం పాడేసినా అయ్యే తినాలి, అయ్యే పీక్కుని తినాలి, అయ్యే చల్లాలి వీధిలో. కానీ ఇంకో వీధి నుంచి కుక్కకి అని వచ్చిందానికి ఇలాగా ఇవన్నీ కలిసి దాన్ని తినేస్తాయి. అలాగే వీళ్ళు ఇంకొకటి తినేస్తారా? ఏమన్నా అంతకుముందు చేసుకునే వ్యాపారాలు కూడా, కేబుల్ వ్యాపారాన్ని కూడా తీసేసుకున్నారు వీళ్ళు. గుంటూరులో కేబుల్ వ్యాపారం ఉంది. సరే, సాధారణంగా గవర్నమెంట్ మారిన వెంటనే మాకు ఎంతో కొంత ఆడెవడికి ఇచ్చింది మాకు ఇవ్వండి అంటారు. వాళ్ళు పిలిచేవాడు గారు తెలుసా, మేము మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఎవరో కానీ ఒక అతను వ్యాపారం నాకు ఇచ్చేయమని అడిగాడు. వాటా ఇమ్మన్నాడు. సరే వాటాయి కదా 10%, 20% ఇద్దాం అన్నాడు. అలా కాదంట, 50-50 కానీ 60-40 కానీ. అది కూడా పెట్టుబడి, లాభంలో కాదు, దాని ఓనర్షిప్ కావాలన్నాడు. అది దారుణంగా దాడు. అటు ₹1 పెట్టుబడి పెట్టాడు, ఇంకో ₹1 పెట్టకుండా 70%, 50% ఎలాగిస్తాడు? అంటే 50 లక్షలు ఆడుతున్నట్టు అక్కడ. ఇది అలా ఓకే అన్న అన్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చే బాబు నాకు వద్దనడం ఏం చేస్తాడు? అంత దారుణమైన మనుషులు. అటువంటిది నాన్నే శ్రీనివాస్ని తినేస్తారా? నేను విషయంలో నాన్నే శ్రీనివాస్ మంచోడో చెడ్డోడో నేను నిర్ణయించట్లా, అతన్ని సమర్థించట్లే. కానీ వీళ్ళు అతనికి ఇంతకి ఇస్తారంటున్నాను. చచ్చిన ఎవరో వాళ్ళలో వాళ్ళే కొట్టు చేస్తున్నారు, ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ అని. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి బిస్కెట్టే పడేస్తాడు, పొట్లం ఎవరికే ఇవ్వడం. ఆ బిస్కెట్ కూడా బయటోడికి ఇవ్వడం. ఎవరన్నా ఇస్తే చేస్తే చేయించుకుంటాడు అంతే తప్ప ఆ నలుగురు తినాలి, ఆ బంధువులు తినాలి, తన బూట్లు నాకు ఇవ్వాలి తినాలి, అది కూడా అతను తెలియకుండా తినాలి వాళ్ళు. ఇప్పుడు ఈ బయట పడుతున్నాయి కదా వీళ్ళందరూ, అవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా నొక్కేసినాయే. వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం నీకే పంపేస్తున్నాం మహానుభావం అని చెప్తారు. ఒకవేళ నిజంగా నానే శ్రీనివాసు అతను ఉందని ఇవాళ బయట పడుతున్నాడు కదా, రాఘోపాలరావు గారు కొన్ని సినిమాలో ఉంటాడు, ఆ మొక్క నేను లెక్కటకు ముందు చెప్పాలంటాడు. అలాగా ఇతన్నే నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడే చెప్పాలి, చూడాలి ఇతను అవినీతి పడా కాదని. ఇవాళ నీ పీక్ చుట్టుకుంటున్నప్పుడు, నీ కొడుకు లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు డొల్ల కంపెనీలు పెట్టేసి తల ఒకటి మొండు ఒకటిని వాళ్ళ కంపెనీలు చూస్తుంటే వాళ్ళ రికార్డులో ఒక పేరు ఉంటుంది, ఆఫీసులో ఇంకో పేరు ఉంటుంది. ఇలాంటి దొంగ వ్యాపారాలు చేస్తా చెవిరెడ్డి కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళు ఏ కేసులో లోపలికి వెళ్ళాలో అందులో వెళ్ళకుండా వేరే కేసులో లోపలికి పోతున్నారు. ఇది ట్విస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.